మధ్యాహ్నం 3 ఆ టైంకి మా ఇంటి దగ్గరికి ఒక ఫ్యామిలీ వచ్చి ఆ, నాన్న టిఫిన్ పెడుతున్నారు మా అమ్మ నేను మా మిసెస్. ఎందుకంటే ఈ మధ్యన నాకు తెలిసి మా మిసెస్ కొంచెం పొలిటికల్ గా అక్కడికి ఇక్కడికి వెళ్ళడాలు చేస్తున్నారు. బహుశా ఆ అక్కస్తో మరేమో తెలియదు కానీ నోటికి వచ్చింది మరి చెప్పలేని భాష, ఆ భాషలో పెట్టడం జరిగింది. అయితే నేను మేడ మీద ఉన్నాను, కిందికి దిగి వాళ్ళని మా ఇంటి గుమ్మం ముందు వచ్చి తిడుతుంటే, ఎందుకు మీరు తిడుతున్నారు మా ఇంటి దగ్గర ఏం తిడుతున్నారని చెప్పి నేను వాళ్ళని పుష్ చేయడం జరిగింది. ఇలా పుష్ చేసిన వెంటనే సైడ్ నుంచి వాళ్ళ తమ్ముడు వచ్చి నన్ను చేసుకోవడం, వాళ్ళ అమ్మ నన్ను కిందకి తోసేయడం. తోసిన తర్వాత నేను కింద పడిపోతే అక్కడ ఎవరు లేరు, మగవాళ్ళు కూడా ఎవరు లేరు. లేడీస్ మా ఇంట్లో ఉన్న వాళ్ళు వచ్చి ఆపడానికి తెచ్చి సాగుని కొట్టారు. నేను కింద పడిపోయిన తర్వాత నా మీద పేక మీద కాలేసి తొక్కడానికి ప్రయత్నం చేసి నేను తోసి నేను లేచేసరికి ఈలోపు నా బ్లడ్ అది బాగా ఫ్లో అయిపోతున్నదని చెప్పేసి వీళ్ళు భయపడిపోయి నా ఈ మా ఇంట్లో ఉన్న ఆడవాళ్ళందరూ భయపడిపోయి నన్ను లోపలికి తీసుకుని వచ్చారు. ఈ లోపు చుట్టుపక్కల ఉన్న ఆడవాళ్ళందరూ రావడం, వచ్చి పట్టుకుని అందరిని విడదీసేసారు. ఈ లోపు వాళ్ళు అక్కడి నుంచి అబ్స్టెండ్ అయిపోయారు. ఇది అంతా కూడా నాకు తెలిసి కావాలని ఎవరో బ్యాక్ నుండి ఇది చేయించినట్టు నాకు అనిపిస్తుంది. ఎందుకంటే గతంలో కూడా వీళ్ళు చాలా సార్లు ఆ అబ్బాయి ఈ గంజా దీంట్లో కూడా కేసులో దొరికాడు. చిన్నశ్రీని ఇంటి దగ్గర ఉండేవాడు అనేసి నాకు తెలుసు. గతంలో చిన్నశ్రీని ఇంటి దగ్గర ఉండేవాడు. అలాగే గంజా కేసులో దొరికాడు అనేసి ఒకటి తెలిసింది. ఈ ఎవరైతే మమ్మల్ని డైరెక్ట్ గా ఎలక్షన్ లో దిగుకోలేక ఈ విధంగా ఒక అంటే భయపూరితమైన వాతావరణం క్రియేట్ చేయడానికి ఈ విధంగా చేశారేమని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. ఆ కారణంతో ఎప్పుడు మా ఇంటి మీదకి ఎవరు వచ్చి గొడవడం లేదు. ఎందుకంటే మేము ఎప్పుడు ఎవరితోటి గొడవలాడే మనస్తత్వం మాది కాదు. సో అది అడిగినందుకు నా మీద ఇలా చేసుకోవడం జరిగింది. అది తెలిసిన వాళ్ళే, మా ఇంటి బ్యాక్ సైడ్ బేతాల వీధి ఉంటుంది, అందులో వాళ్ళ అమ్మ పేరు పుష్ప, ఆడి పేరు హేమంత్, ఇంకొకటి పేరు మను అని అంటారు అనమాట. ఒక ఫ్యామిలీ, ఆ ఫ్యామిలీతో మా వీధిలో వాళ్ళు ఎవరు కూడా గొడవ పడరు. ఎందుకంటే గొడవ ఏదైనా అయితే వీధిలో వాళ్ళందరినీ నోటు కూర్చుని తిట్లు, ఆ భాష చెప్పలేము. అందుకు ఈ ఈ చండాల మీద మనం ఎందుకు రాయేసుకోవడం అని చెప్పేసి ఎవరు పట్టించుకోరు. వెనకన బహుశా మా వీధికి సంబంధించిన వైసీపీ నాయకులే ఉన్నారేమో నేను అనుమానం ఖచ్చితంగా. ఎందుకంటే వీళ్ళు తాగేసి అక్కడ ఆఫీస్ ఉంది, నొకలం కోల్డ్ దగ్గర ఆఫీస్ ఒకటి ఉంది. ఆ ఆఫీస్ లోనే ఎప్పుడు తాగడాలు, అక్కడి నుంచి ఆ తాగేసి వచ్చిన తర్వాత వీళ్ళు వచ్చి గొడవ ఆడతారు. మామూలుగా ఉన్నప్పుడు వీళ్ళు వచ్చి ఎవరు మాతో వచ్చి గట్టి కేకలేసిన పరిస్థితులు లేవు, మర్యాదపూర్వకంగా మాట్లాడతారు. తాగేసి ఉంటేనే ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. తాగుడు మత్తులో ఉండడం, గంజాయి మత్తులో ఉండడం మనకు నాకు తెలియదు. స్థానిక ఎన్నికల దృష్టిలో అవ్వచ్చు అనుకుంటున్నాను. ఎందుకంటే బెదిరించడానికి అలా చేస్తున్నారేమో వైసీపీ నాయకులు. ఇంతకు ముందు ఎప్పుడు మనం ఇలా జరగలేదు, ఇదే ఫస్ట్ టైం.